మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే వ్యూస్. మొన్న వరకు ఒక కైండ్ ఆఫ్ న్యూస్ వినిపించింది. ఏంటి అంటే క్యాన్సర్కి మందు కనుక్కునేశారు. బట్ ఎవరికి ఎంత డోసులో ఇవ్వాలో తెలియక ఇంకా క్లారిటీ రాక దాన్ని పక్కన పెట్టారు అన్నారు. అసలు అది వచ్చిందా లేదా కూడా తెలియదు, కానీ న్యూస్ పేపర్లో మాత్రం అయితే ఈ న్యూస్ బాగా కనిపించింది. క్యాన్సర్కి మందే అవసరం లేదు, ప్రాపర్ ఫుడ్ అని ఇంకొన్ని వాడితే క్యాన్సర్ తగ్గిపోతుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి న్యూస్లో, కానీ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న ట్రీట్మెంట్ అయితే ఒకటి ఉంది. మనకి మోడర్న్ మెడిసిన్లో ఒక ట్రీట్మెంట్ ఉంది, కీమోథెరపీ ఉంది. సో ఇవ ప్రస్తుతానికి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఏది బెస్ట్ అనేది మనం ఇవాళ మాట్లాడదాము. డాక్టర్ సందీప్ కుమార్ తుల్లా ఇవాళ మనతో ఉన్నారు, క్యాన్సర్ స్పెషలిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి, ఎప్పటికీ. మీ వీడియోస్ చూశాను నేను, నాకు చాలా బాగా నచ్చాయి. అంటే ఏది కరెక్ట్ అని నేను డిసైడ్ చేయలేకపోవచ్చు, బికాజ్ నేను డాక్టర్ని కాదు, నేను దేంట్లోనూ నాకు అంత ప్రావీణ్యం కూడా లేదు. బట్ ద వే యూ టెల్లింగ్ యువర్ పాయింట్ అంటే కమాండింగ్గా ఉంది. అంటే చూసిన వాళ్ళందరికీ అర్థం అవుతుంది, యూ హ్యావ్ సమ్ సబ్జెక్ట్ టు సపోర్ట్ యువర్ పాయింట్ అన్నది. సో మీ పాయింట్ గురించి మనం ఇవాళ మాట్లాడదాము. షూర్ అండి. గెటింగ్ టు ద టాపిక్, నేను డాక్టర్ అనగానే వైట్ కోట్తోనో ఒక అంటే ఇండికేషన్ పాయింట్ లాగా సెతస్కోప్తోనో వస్తారనుకుంటే, మీరు ఒక బ్లాక్ షర్ట్ విత్ క్యాన్సర్ డాక్ అనే స్టేట్మెంట్తో వచ్చారు. అదేం లేదండి, నిన్న మా ఫ్రెండ్ ఒకరు ఈవినింగ్ గిఫ్ట్ ఇచ్చారు అన్నట్టు, దీని మీద క్యాన్సర్ డాక్ అని వేసేసి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేనేం అడగలేదు, ఆయన ఇచ్చిండు కదా అని చెప్పి, ఇంకా ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇదే వేసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను, అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ నేనేమనుకుంటానంటే, ఖచ్చితంగా అది వేసుకొని మెడలో స్టెత్ వేసుకుంటేనే డాక్టర్ నేను ఇండికేషన్ నాకు యాక్చువల్ నచ్చదు, క్లిషే అనిపిస్తుంది యాక్చువల్లీ. అందుకు కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు అని చెప్పి, అంతే. డిఫరెంట్ అనకైనా కూడా నాలాగా నాకు అనిపించినట్టు చేయొచ్చు కదా అని చెప్పి, అంతే. నేను ఇంట్రడక్షన్లో చెప్పాను సార్, క్యాన్సర్కి ఒక టాబ్లెట్ ఫార్మాట్లో మందు వచ్చేసింది అన్నది ఒక గత 10 ఏళ్ళుగా వింటున్నాము. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, రాకుండా ఆపుతున్నారు, వస్తే జనాలందరూ బతికేస్తారు. అది ఓన్లీ ఎంత డోస్ ఇవ్వాలో ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ఆపేశారు. నాకు తెలిసి కైండ్ ఆఫ్ న్యూస్లు అన్నీ వినే ఉంటారు మీరు కూడా. యాక్చువల్లీ వస్తూ ఉంటాయండి అవన్నీ న్యూస్. కాకపోతే ఏది కూడా ఇంకా ఇంకొకటి అందరూ ఒకటి ఏమనుకుంటారంటే, ఆ ట్యాబ్లెట్ వస్తే కనుక మంచి అందరికీ బాగా జరిగిపోతుంది, అందరికీ ఫ్రీగా వస్తుంది, వీళ్ళే ఫార్మా కంపెనీసే ఆపేస్తా అంటున్నారు అని అంటారు కదా. సింపుల్ లాజిక్, బిజినెస్ పరంగా చూస్తే ఆ ట్యాబ్లెట్ వస్తే ఆ ట్యాబ్లెట్నే హయ్యర్ కాస్ట్కి అమ్ముతారు, కానీ లోవర్ కాస్ట్కి ఎందుకు అమ్ముతారండి బిజినెస్ పరంగా చూస్తే కనుక? అండ్ ఎవరు ఆపుతారండి? ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే, దీనికి ఇంకొక రకమైన ఎగ్జాంపుల్గా చెప్తా ఉంటాను. కోవిడ్ వ్యాక్సిన్ ఉంది చూసారా? కోవిడ్ వ్యాక్సిన్ వల్ల డాక్టర్లకు చాలా మంచి జరిగింది, అందరు బిజినెస్ చేసుకున్నారు. ఇప్పుడేమో అందరికి హార్ట్ పేషెంట్స్ కి ఎక్కువ అవుతున్నాయని వింటా ఉంటాం మనం, చూసారా? ఒకవేళ దానివల్ల చెడు జరుగుతుంది అనుకుంటే కనుక, ఫస్ట్ అది మీరు చూస్తే కనుక ఎవరికేసారు తెలుసా? ఫ్రంట్ లైన్ వారియర్స్ అని పేరు పెట్టి ఫస్ట్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకే ఫస్ట్ ఇచ్చారు. అంటే మీకంటే ముందు ఆ వ్యాక్సిన్ తీసుకుంది నేనే. అర్థమవుతుందా? సో దానివల్ల చెడు జరుగుతుంది అనుకుంటే నేను ఎందుకు తీసుకుంటాను అంటే, దీనికి ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నానంటే, అదొకవేళ మంచి జరుగుతుంది, ఒక టాబ్లెట్ వల్ల క్యాన్సర్ తగ్గుతుంది అంటే దాన్ని ఆపాలని ఏ డాక్టరు కోరుకోరు. నేనైతే కోరుకోవట్లేదండి. అది వ్యాక్సిన్ కొన్ని అంటే మొన్న కూడా న్యూస్ పేపర్లో కూడా వచ్చింది, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కొంత కనిపిస్తున్నాయి, న్యూమోనియా కనిపిస్తుంది, ఇవన్నీ లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అవును. అలాగే మీ విషయానికి వస్తే కూడా ట్రీట్మెంట్స్లో కూడా ఇప్పుడు షూర్గా చెప్తున్నాము, వ్యాక్సిన్ లాగా తీసుకోవాలి కంపల్సరీ. ఈవెన్ పాస్పోర్ట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వీసా దాంట్లో కూడా కంపల్సరీ. లేటర్ ఆన్ ఒక 1 year 2 years తర్వాత ప్రతిదానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీనికి కూడా ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉంది అని అంటారని, మీ ఏదైతే ట్రీట్మెంట్ ఫాలో అవుతున్నారో ఇవి కాకుండా మిగతా ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు. అంటే పేషెంట్స్ కంటే మిగతా పద్ధతులు ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ చెప్తారు. దాని మీద మీ కామెంట్? కోవిడ్ వాజ్ ఎన్ ఎమర్జెన్సీ. ఆ టైంలో ఉన్నదాన్ని బట్టి మనకి ఏది బెస్ట్ అనిపించే చేసాం, కానీ క్యాన్సర్లో అట్లా లేదండి. క్యాన్సర్ మెడికేషన్ ప్రతి ఒక్కటి స్టడీస్ జరిగిన తర్వాతనే పబ్లిక్లోకి రిలీజ్ అవుతుంది. అండ్ మీరు FDA లేబుల్ చూసుకుంటే కనుక దానిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది క్లియర్గా చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి అనే వాళ్ళందరికీ నేను ఏం చెప్తాను, నా పేషెంట్స్ కూడా ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆ డ్రగ్కి ఎఫెక్ట్ ఉందా లేదా దాని గురించి ఆలోచించండి మీరు. అంటే దానివల్ల మంచి జరుగుతుందా లేదా చూడండి. ఇప్పుడు రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ అంటే, మంచి జరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, మంచి ఎక్కువగా ఉందా, చెడు ఎక్కువగా ఉందా, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయా, మీ లైఫ్ స్పాన్ బెటర్గా ఉందా, అది చూసుకొని తీసుకోవాలి తప్పితే ఓన్లీ సైడ్ ఎఫెక్ట్స్ ని భూతంగా చూసి ఆ ట్రీట్మెంట్ నే తీసుకోకుంటే క్యాన్సర్ వల్ల మీరు చనిపోతారు కదా, రైట్? క్యాన్సర్ నుంచి మిమ్మల్ని కాపాడేందుకు ఉన్నటువంటి మెడిసిన్స్ తీసుకుంటే మీకు మంచిది. కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి అసలు ఏమీ ఎఫెక్ట్ లేని ఆల్టర్నేటివ్ అయిపోతే దానివల్ల బెనిఫిట్ ఏముంటుంది చెప్పండి మీరే? 0% ఎఫెక్టివ్నెస్.
మిగతా పద్ధతులు పాటించే వాళ్ళకి, క్యాన్సర్ తగ్గిస్తామని చెప్పే వాళ్ళకి? అంటే ఎవరికి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆయుర్వేదం తీసుకోవచ్చు, హోమియోపతి తీసుకోవచ్చు. ఒకవేళ 0% రిజల్ట్స్ ఉంటాయా? నాకు తెలిసిన మట్టుకైతే 0% రిజల్ట్స్ అండి. ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు కౌంటర్, వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ నేను ఏం చెప్తానంటే, ఒక రకమైన పద్ధతి ఏదైతే ఉందో దానికి మీరు ఎమోషనల్గా అటాచ్ అవ్వద్దు. అర్థమవుతుందా మేడం? అంటే ఇప్పుడు ఆయుర్వేదం మనది అని అనుకున్నప్పుడు అది మనదే కాదనట్లేదు, కానీ దాని ఎఫికసీని చూడాల్సిన అవసరం ఉంది మనకి. ఇప్పుడు మనం ఎప్పటి నుంచో మన దేశం నుంచి వచ్చింది, ఓకేనా, మన రిలీజియన్కి సంబంధించింది అనుకొని దాని మీద మీరు ఎప్పుడైతే ప్రేమ పెంచుకుంటారో, ఓకేనా, అభిమానం పెంచుకుంటారో, ఆ లాజిక్కి కొద్దిగా దూరంగా వెళ్తారు మీరు. నేను అనేది ఏంటంటే ఆయుర్వేదం గొప్పదే, దాని గొప్పదనాన్ని ఎవరు కాదనలేరు, కానీ క్యాన్సర్లో అది ప్రస్తుతానికి పనిచేయట్లేదు, రైట్? ఒకవేళ మీరు నిజంగా పనిచేస్తుందంటే ఏం చేయాలి? దాని తగ్గట్టుగా టెస్ట్ చేసుకోవాలి, అంటే ట్రయల్స్ చేసుకోవాలి. ఒక 100 మంది క్యాన్సర్ పేషెంట్స్కి ఇది ఇవ్వడం వల్ల క్యాన్సర్ తగ్గింది, సేమ్ అదే మెడిసిన్ ఇంకొక 100 మందికి ఇవ్వడం వల్ల తగ్గింది, అంటే రిజల్ట్స్ రెప్లికేట్ అవుతా ఉన్నాయి ప్రతి ట్రయల్లో. అప్పుడు దానికి మీరు ఏమనొచ్చు, ఆ ట్యాబ్లెట్ వల్లనో లేదా తయారు చేసిన మూలిక వల్లనో దేని వల్లనో మనకి ట్రీట్మెంట్ అంటే క్యాన్సర్ తగ్గింది అని అనుకోవచ్చు. కానీ ఏది లేదు, ఒకప్పటి నుంచి మనకు అంటే మన దేశంలో ఉన్నది ఆయుర్వేదమే, వెస్టర్న్ మెడిసిన్ ఆర్ మోడర్న్ మెడిసిన్ వచ్చి దాన్ని తొక్కేస్తుంది అన్న ఫీలింగ్ తోని అర్థమై, అంటే ఒక దాని మీద ఉన్న ద్వేషంతోని ఇంకో దానికి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే ఏది ఎఫికేషియస్ ఉంది, ఏదైతే రెప్లికేట్ చేయబడుతుంది దాని వైపు వెళ్ళాలి, కానీ కేవలం నా ఫీలింగ్స్ అండ్ నా బిలీఫ్స్ తో నేను దాన్ని నమ్ముతానని పోతే అది ఇంకా మూర్ఖత్వం అనే అంటాను నేనైతే. అంటే మీరు చెప్తుంటే ఇప్పుడు క్యాన్సర్ కీమోథెరపీ ద్వారా తగ్గి లేటర్ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాని వాళ్ళు కూడా ఉన్నారు, లైఫ్ లాంగ్ మన అంటే నార్మల్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందో అంతకాలం జీవించి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ నాకు ఎక్కడ కనిపించలేదు ఆయుర్వేద హోమియోపతిలో. వై? ఎందుకు ఎవరు చెప్పట్లేదా, బయటికి రావట్లేదా? ఇక్కడైతే నాకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే నంబర్ ఆఫ్ పీపుల్, పాపులేషన్లో ఒక 100 మందిలో దాదాపు 80 మంది మోడర్న్ మెడిసిన్ వైపు వెళ్ళిన అనుకోండి, ఒక 20% మాత్రం ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ అటువైపు వెళ్తారు అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల కీమోథెరపీ కానీ దీని గురించి కానీ మాట్లాడే వాళ్ళు, రేడియేషన్ కానీ లేదా సర్జరీస్ కానీ మోడర్న్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఆల్టర్నేటివ్ మెడిసిన్ వైపు పోతారో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ 20%లో కూడా ఎట్లుంటారంటే, ఇప్పుడు మా దగ్గరకు వచ్చారు, వాళ్ళకి ఇంకా యాక్టివ్ మేనేజ్మెంట్ ఏం చేయలేమండి, ఓకేనా, వాళ్ళది చేయి దాటిపోయింది అంటాం చూసారా, అట్లా. అంటే వాళ్ళకు ఒకవేళ వాంతులు వస్తున్నాయి దానికి తగ్గట్టు మందులు పెట్టడం, లేదా హెడేక్ వస్తుంది దానికి తగ్గట్టు మందులు పెట్టడం, పెయిన్ ఉంది ఎక్కడన్నా దానికి తగ్గట్టు మందులు పెట్టడం, కానీ యాక్టివ్గా క్యాన్సర్ని కంట్రోల్ చేసేందుకు మా దగ్గర ఎటువంటి మందులు లేవని చాలాసార్లు చెప్తాం. వాళ్ళని ప్యాలియేటివ్ కేర్కి పంపించేస్తూ ఉంటాం. మనిషికి ఏంటి ఆశ, బ్రతకాలన్న ఆశ. ఇంట్లో వాళ్ళకు కూడా ఎట్లుంటుంది, మా వాళ్ళకి కొంచెం బెటర్ అయితే బాగుంటుంది కదా అన్న ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఏంటి, దే విల్ గో టు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్. ఒకవైపు మేమేమంటున్నాం, వద్దండి ఇంకేమొద్దు ఏం చేయలేము, ఇంకోవైపు ఏమంటున్నారు, నేను మ్యాజికల్గా క్యూర్ చేస్తాను అది ఓన్లీ వాడండి అంటున్నారు. ఆబ్వియస్లీ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, ఏదో చివరి ప్రయత్నం కదా చేద్దామని అనుకుంటారు, అట్లా చేశారు తగ్గలేదు, వాళ్ళు యాంటీకి ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ యాక్సెప్టెడ్ ద డిఫీట్. అంటే అర్థమవుతుందా, ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇంకా ఎట్లాగో అయిపోతుంది కదా, ఒక ప్రయత్నంగా అది చేశాము, అది ఫలించలేదు, సరే వదిలేస్తారు. కానీ యాంటీగా వచ్చే వాళ్ళు ఉండరు, మాట్లాడే వాళ్ళు ఉండరు. సో అదే జరుగుతుంది ఇక్కడ, దాన్నే ప్రాపగేట్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతా ఉంటారు. ఇంకొకటి అంటే నేను కంటిన్యూ చేయొచ్చా దీని మీద ఒక మాట? ఆయుర్వేదం క్యాన్సర్ యొక్క రూట్ కాజ్ ని కనుక్కుంటుంది. నా దగ్గర నేను పెట్టిన వీడియోస్ లో కూడా చాలా మంది పెడతా ఉంటారు, రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తుంది అని చెప్పి. నాకు నిజంగా తెలియదు తెలుసా, అంటే ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి? ప్రతి ఒక్కరు ఎందుకు వచ్చింది క్యాన్సర్ అని చెప్తారా? ఏమో తెలియదు నాకు. అంటే నేను ఏమంటున్నానంటే రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తాం మేము అని చెప్పి ప్రాపగేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటి ఆ రూట్ కాజ్ మాకు కూడా చెప్పొచ్చు కదా కొద్దిగా. అంటే ఇప్పుడు మీరు ఒక పద్ధతి ద్వారా నేను రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆ రూట్ కాజ్ ఏంటో మాకు అర్థమయ్యేలా చెప్తే మేము కూడా ఆ రూట్ కాజ్ కి డైరెక్ట్ చేసుకుంటాం కదా మా ట్రీట్మెంట్స్ ని. ఇదేంటంటే ఒక మ్యాజికల్ వర్డ్ అయిపోయింది, రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తారు అని చెప్పి. మనం కూడా ఆబ్వియస్లీ మన ఎమోషన్స్ అవన్నీ దానికి బిలీఫ్స్ అన్ని దానికి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి నాకేం తెలియకున్నా కూడా నేనేమంటానంటే పలానా వాళ్ళు రూట్ కాజ్ ట్రీట్ చేస్తారంట, మీరు రూట్ కాజ్ ట్రీట్ చేయరు అంటారు. నాకు తెలియదండి నిజంగా దాని అర్థం తెలియదు నాకు. అట్లా జరుగుతూ ఉంటుంది.